రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఒక్కసారిగా వస్తున్న వరదల కారణంగా స్థానిక ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపురలోనూ చోటు చేసుకుంది. ఉదయపూర్లోని ఆయాద్ నది వరదలలో 30 ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. అయితే ఇండియా ఆర్మీ రిమోట్ సాయంతో డ్రోన్ను ఉపయోగించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపురలోని ఆయాద్ నదిలోకి ఒక్కసారిగా వరద వచ్చింది. ఇక నది మధ్యలో ఓ బండరాయిపై 30 ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు స్థానికుల సహాయంతో అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. దీంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ సిబ్బంది వినూత్న పద్ధతిలో సురక్షితంగా వరదలలో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. అందుకోసం డ్రోన్లను ఉపయోగించారు. తొలుత డ్రోన్కు తాడును కట్టి రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఆ డ్రోన్ను నదిలో చిక్కుకున్న వ్యక్తికి వద్దకు పంపించారు. ఆ తర్వాత లైఫ్ జాకెట్ను పంపించారు. లైఫ్ జాకెట్ను ధరించిన వ్యక్తి ఆ తర్వాత తాడును నడుముకు కట్టుకున్నాడు. నీటి ప్రవాహానికి అనుగుణంగా నీటిలో దూకాడు. ఒడ్డున ఉన్న ఆర్మీ సిబ్బంది అతన్ని తాడు సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.